జ్యోత్స్న మెడలో తాళి కట్టబోతూ ఆఖరి నిమిషంలో అందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చిన సురాజ్. షాక్లో కార్తిక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సురాజ్తో జ్యోత్స్న పెళ్లి అవుతుందా, లేకపోతే సురాజ్ మరి వీళ్ళకి ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా అనేది ఈ వీడియోలో చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. చివరి వరకు స్కిప్ చేయకండి. పారిజాతం మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. బావ అన్నంత పని చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. నా గురించి ఏ నిజాలు బయట పెట్టరేమో అనుకున్నాను, కానీ ఈరోజు చేసిన పనిని చూస్తుంటే వీళ్ళందరూ కూడా ఒక్కటైపోయి చివరికి గ్రానీ కూడా నాకు రివర్స్ అయిపోతుంది. అసలు గ్రానీ ఎందుకు దీపని బావని ఎందుకు అంత సపోర్ట్ చేస్తుంది? నన్ను ఎందుకు వెన్నుపోటు పొడుస్తుంది? అయినా ఎవరు ఏం చేసుకున్నా సరే నేను మాత్రం బావని పెళ్లి చేసుకుంటాను. బావే నా మెడలో తాళి కట్టేలా చేస్తాను. ఎవరు అవునన్నా కాదన్నా బావ రాసిన అగ్రిమెంటు నా దగ్గరే ఉంది కదా, ఆ అగ్రిమెంట్ వంక పెట్టుకొని నేను బావ చేత తాళి కట్టించుకుంటాను అని జ్యోత్స్న అయితే ఇక అగ్రిమెంట్ పేపర్స్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి మాట్లాడడానికి వస్తున్న శివన్నారాయణ జ్యోత్స్న అగ్రిమెంట్స్ పేపర్స్ని పట్టుకొని తను మాట్లాడుతున్న తీరునైతే వింటాడు. ఇక వినేసి అంటే అగ్రిమెంట్ మీద తను ఇష్టం వచ్చినట్టు రాసుకొని కార్తిక్ని పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్న చూస్తుందన్నమాట అని అర్థమైపోతుంది శివనారాయణకి. తరువాత ఇక జ్యోత్స్న అయితే ఆ రోజు బావుకి బ్లాక్మెయిల్ చేసి దీపని కాపాడుకోవాలంటే నువ్వు వీటి మీద సంతకం పెట్టాలని బ్లాక్మెయిల్ చేసి మరీ పెట్టించుకున్నాను, కానీ ఇంట్లో మాత్రం బావ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నానని చెప్పాను. ఇప్పుడు ఈ సంతకం ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుందో, ఎవరు బావని పెళ్లి చేసుకోకుండా నన్ను ఆపుతారో అది చూస్తాను అని వెంటనే పేపర్స్ని కబోర్డ్లో అయితే పెట్టేస్తుంది. అదంతా కూడా శివనారాయణ అయితే చూస్తాడు. ఇక శివనారాయణ చూసిన తర్వాత అప్పుడే ఇక శివనారాయణ అయితే జ్యోత్స్న ఇంత పని చేస్తుందని అనుకోలేదు, ఏదోటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఇక కార్తిక్ దగ్గరికి అయితే వెళ్తాడు. కార్తిక్ దగ్గరికి వెళ్ళి కార్తిక్ని బయటికి రమ్మని అడుగుతాడు. చెప్పు తాత అని అంటూ ఉంటాడు. కార్తిక్ అయితే ఎందుకు నన్ను బయటికి రమ్మన్నావు అని అడుగుతూ ఉంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. కార్తిక్ అయితే శివనారాయణ అన్న మాటలకి అప్పుడే ఇక కార్తిక్ అయితే ఏంటి తాత ఆ మాట, దేని గురించి అని అడుగుతూ ఉంటే నేను ఎప్పుడూ కూడా మన కుటుంబం గురించి ఆలోచిస్తాను కదా, దాని గురించే అని అంటూ ఉంటాడు శివనారాయణ. సరే తాత, మన కుటుంబం గురించి అంటున్నావు కాబట్టి నీకు నేను మాట ఇస్తున్నాను, నువ్వేం చెప్తే అదే చేస్తాను అని చెప్తూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకో అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ మాట విని ఒక్కసారి కార్తిక్ షాక్ అయిపోతూ ఏంటి తాత అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోవాలా అని అనగానే అవును అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకో అని అనగానే అప్పుడే అది తాత అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. రే నీకొక విషయం చెప్తాను, జ్యోత్స్న ఎలాంటిదో అందరి ముందు నిరూపించావు, కానీ ఇప్పుడు జ్యోత్స్న అగ్రిమెంటు వంక పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని, దీప జీవితాన్ని నాశనం చెయ్యాలని తను అనుకుంటుంది. అందుకని నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటాడు. నిన్ను తాతగా అడుగుతున్నాన్రా, నువ్వు నాకు మాట ఇచ్చావు నేను చెప్పినట్టు చేస్తానని అని అనగానే సరే తాత నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ నేను నా భార్య మాత్రం ఎప్పటిలాగే మీ ఇంటికి వస్తూ ఉంటాము, పొద్దున్నే వెళ్తూ ఉంటాము, సాయంత్రం అయ్యేసరికి నువ్వు దానికి పర్మిషన్ ఇవ్వాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అక్కడ అగ్రిమెంట్తో పని లేనప్పుడు మీరెందుకురా పనివాళ్ళలాగా అక్కడ ఉండడం, చుట్టుగానే రండి అని అంటూ ఉంటే లేదు తాత నేను చెప్పినట్టు నువ్వు నాకు మాట ఇస్తే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. సరేరా అలాగే అని అంటూ ఉంటాడు శివనారాయణ. నేను నా భార్య అక్కడే ఉంటాము, అంటే జ్యోత్స్న పెళ్ళయ్యే వరకు అక్కడే ఉంటాము అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. సరేరా జ్యోత్స్న పెళ్ళి ఈ నెలలో అయిపోతుందని నువ్వు కూడా అంటున్నావు కాబట్టి అక్కడే ఉందురు కానీ అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే అని అనగానే అప్పుడు ఇక సరే తాత అలాగే అని కార్తిక్ కూడా చెప్తాడు.
ఇక ఉదయం అవుతుంది. అప్పుడే జ్యోత్స్న కార్తీక్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూస్తూ ఉండంగానే అప్పుడే ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా నవ్వుకుంటూ వస్తూ ఉంటారు. నవ్వుకోండి, ఇప్పుడు ఈ జ్యోత్స్న చెప్పే మాటలకి మీ ఇద్దరిలో నవ్వు పోయి ఏడుపు ఒకటే వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక జ్యోత్స్న అలా అనుకుంటూ ఉండగా ఇంతలో ఇంకా కార్తీక్ అయితే వస్తాడు. ఇక కార్తీక్ వచ్చి అప్పుడే ఇక జ్యోత్స్న నోట్లో నుంచి మాట రాకముందే అప్పుడే కార్తీక్ అయితే తన జేబులో నుంచి చెక్ తీస్తాడు. ఇక చెక్ తీసి జ్యోత్స్నకి ఇస్తాడు. జ్యోత్స్నకి ఇచ్చి అంటూ ఉంటాడు, ఇదిగోండి పెద్ద మేడం గారు, నేను ఈ రోజుతో ఇక్కడ పని మానేస్తున్నాను. మీరు అగ్రిమెంట్ నా చేత రాయించుకున్నారు కదా, 10 కోట్లు కట్టాలని చెప్పారు. ఇదిగోండి ఆ 10 కోట్లకి చెక్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న ఫీజు ఎగిరిపోతుంది. అప్పుడే శివనారాయణ, దశరథ అందరూ కూడా వస్తారు. సుమిత్ర కూడా, ఇక పారిజాతం కూడా వస్తుంది. ఏంట్రా కార్తీక్, నువ్వు అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయించేస్తున్నావా అని అంటూ ఉంటే, అవును పారు, నాకు కావాల్సింది నాకు దక్కాయి. ఇక నాకు ఇంకా అగ్రిమెంట్తో పని లేదు, అందుకని డబ్బులు కట్టి అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుందామని వచ్చాను. ఇక ఈ రోజుతో అగ్రిమెంట్కి నాకు ఎటువంటి సంబంధం ఉండదు అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న చేతిలో పేపర్స్ చూస్తాడు కార్తీక్. అయితే అవును, అగ్రిమెంట్ పేపర్స్ ముందే మీరు చేతిలో పట్టుకు తిరుగుతున్నారేంటి? నేను ఈ 10 కోట్లు కూడా మీకు ఇచ్చేస్తానని తెలుసా అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు జ్యోత్స్నని. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఇప్పటికిప్పుడు నీకు 10 కోట్లు ఎలా వచ్చాయి అని అనగానే, 10 కోట్లు ఎలా వచ్చాయని లెక్క కూడా చెప్పాలా? అది అగ్రిమెంట్లో లేదే, ఇది నా డబ్బు, నా ఇష్టం, ఎక్కడి నుంచైనా వస్తుంది, అడగాల్సిన అవసరం నీకు లేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇక శివనారాయణ, అది వాడి డబ్బు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నీకెందుకు జ్యోత్స్న, ముందు డబ్బు తీసుకో, ఆ చెక్కు తీసుకొని అగ్రిమెంట్ పేపర్స్ని వాడి చేతిలో పెట్టు అని అంటూ ఉంటే, లేదు తాత, నేను పెట్టను, దాని మీద బావ నన్ను పెళ్లి చేసుకోవాలని నేను రాశాను, బావ దానికి కట్టుబడి ఉండాలి, నేను మాత్రం ఇప్పుడు అస్సలు కూడా ఈ అప్పు తను తీర్చినా సరే నేను తీర్చనివ్వను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర అయితే, నీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు శివనారాయణ, సుమిత్ర నువ్వు ఆగమ్మా, ఏంటి జ్యోత్స్న, నువ్వు ఆ 10 కోట్లు తీసుకోవా? అగ్రిమెంట్ ప్రకారం 10 కోట్లు తీసుకుంటే మొత్తం అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయినట్టే కదా, మరి నువ్వెందుకు అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళడం లేదు? కార్తీక్ మాత్రం నువ్వు అగ్రిమెంట్ మీద ఏం రాస్తే దానికి కట్టుబడి ఉండాలా, ఇదెక్కడి న్యాయం అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ అగ్రిమెంట్ పేపర్స్ని ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నావంతే, ఇచ్చేసేయ్ అని శివనారాయణ చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, లేదు తాత, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక శివనారాయణ జ్యోత్స్న చేతిలో నుంచి అగ్రిమెంట్ పేపర్స్ని లాక్కొని ఇక జ్యోత్స్న ముందే వాటిని చింపేస్తాడు. అది చూసి జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. తాత, ఏం చేసావో నీకు అర్థమవుతుందా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో? నువ్వు వయసు ఎక్కువయ్యే కొద్దీ చాదస్తం బాగా పెరిగిపోతున్నట్టుంది నీకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నని చంప పగలగొడతాడు. మనుషులంటే విలువ లేదు, బంధాలంటే ప్రేమ లేదు, అసలు తాతని అంటానికి నీకెంత ధైర్యం? తాత గురించి ఇంకోసారి ఇలాగే ఎదిరించి మాట్లాడావంటే చంప పగిలిపోతుంది అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నని అప్పుడు ఇక సుమిత్ర వైపు, మీ కూతుర్ని ఇలా లాగి పెట్టి కొడితే మీకు అసలు ఏమీ అనిపించడం లేదా అని అంటూ ఉంటుంది దశరథని సుమిత్రని. నువ్వు మా నాన్నని అవమానించావు, ఆ పని నేను చెయ్యాలి, కానీ నా మేనల్లుడు చేశాడు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే లేకపోతే నేను కూడా బాధ్యతగా వ్యవహరించాలంటే చెప్పు, ఇంకో చంప కూడా పగలగొడతాను అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక షాక్ అయిపోతాం, చూడు కార్తీక్, ఈ రోజుతో నువ్వు అగ్రిమెంట్ ఒప్పందం మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నువ్వు ఈ రోజు నుంచి నా మనవుడి తప్ప డ్రైవర్వి కాదు, దీప కూడా ఇంటి పని మనిషి కాదు, వంట మనిషి కూడా కాదు, ఈ ఇంటి మనవరాలే, నా మనవుడు భార్య నాకు మనవరాలే కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. భలే చెప్పారండి, అంతే, మీరు ఎప్పుడూ కూడా దీపని మనవరాలే అనుకోండి అని అంటూ ఉంటుంది పారిజాతం.
అప్పుడు ఇక పారిజాతం, ఏంటే కొయ్య బొమ్మలా నుంచుండిపోయావు, ఏం చేస్తావు నువ్వు, ఏమీ పీకలేవులే, పో లోపలికి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం అలా అన్న తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్న అయితే తన ప్లాను ఫెయిల్ అయిపోయిందని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన ప్లాను ఫెయిల్ అయిపోయిందని కోపంతో రగిలిపోతూ గదిలోకి వెళ్ళి సామాన్లన్నీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది. ఇంతలో ఇక ఆఫీస్ నుంచి అయితే ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో, సార్, శ్రీధర్ గారు అప్పుడే 15 రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదు, వర్క్ అంతా పెండింగ్లో ఉండిపోయింది, సంతకం పెట్టాల్సినవి కూడా ఉన్నాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివనారాయణ, నా మనవడు కార్తీక్ సీఈఓ సీట్లో కూర్చుంటాడు అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ అయితే ఎంతో ఆనందపడుతూ, అది కాదు తాత, నాన్న, మీ నాన్నకి ఆరోగ్యం బాగోలేదు కదా, మీ నాన్న బాధ్యతల్ని నువ్వు తీసుకో, జీతానికే చెయ్యి అని అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే అప్పుడు ఇక దీప కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. కానీ నేను ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళను, ఇంట్లో ఉండే నేను అంతా కూడా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇటు జ్యోత్స్న పెళ్లి గురించి కూడా ఆలోచించాలి కదా అని అనగానే, అవును మరి జ్యోత్స్న పెళ్లి గురించి కూడా ఆలోచించాలి కదా అని అంటూ ఉంటే ఇంతలో ఇంకా కార్తీక్ అయితే ఆఫీస్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక ఇంటర్వ్యూలు అయితే ఉంటాయి ఆఫీస్లో. అదే ఇంటర్వ్యూకి అక్కడికి వస్తాడు సురాజ్ అయితే. ఇక సురాజ్ రావడంతో సురాజ్ని చూసి కార్తీక్ అయితే అతన్ని లోపలికి పంపించండి అని సీసీ కెమెరాలో చూసి లోపలికి పంపించమంటాడు. అప్పుడే సురాజ్ అయితే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన సురాజ్ అయితే ఇక వెంటనే కార్తీక్ని చూసి, మీరా అని అడుగుతూ ఉంటాడు. అవును, నేనే ఈ కంపెనీకి సీఈఓని, కూర్చో అని అంటూ ఉంటాడు సురాజ్ని. మీ ఫైల్ అని అనగానే ఫైల్ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఇక సురాజ్ అయితే, చూడండి, ఈ ఉద్యోగం నాకు చాలా ముఖ్యమే, కానీ మీ నాన్నని కాపాడిన కృతజ్ఞతా భావంతో నాకు ఈ ఉద్యోగం ఇవ్వకండి, నా టాలెంట్ చూసే ఇవ్వండి అని సురాజ్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక మీ టాలెంట్ని చూసే నేను మీకైతే జాబ్ ఇస్తాను, మీరు కంగారు పడకండి అని సురాజ్ అయితే చెప్తాడు. ఇక సురాజ్ అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా కార్తీక్ అయితే మొత్తం ఫైల్ అంతా చూస్తాడు. ఇక ఫైల్ చూసి సురాజ్తో అంటూ ఉంటాడు, నాకులాగే నీ మనస్తత్వం ఉందనుకున్నాను, నా తెలివితేటలే నీకు కూడా ఉన్నాయి, రేపటి నుంచి నువ్వైతే జాబ్లోకి వచ్చేసాయి, నువ్వు నా మేనేజర్ కింద అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే సరే సార్, వచ్చేస్తాను, చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు. సురాజ్ అయితే ఇక సురాజ్ మాటలకి ఇతన్ని నన్ను నేను చూసుకున్నట్టుంది. అవును సురాజ్, అసలు నువ్వెవరు, నీదే ఊరు అని అడుగుతూ ఉంటే అన్ని ఊర్లు నాయే సార్ అని అంటూ ఉంటాడు సురాజ్ అయితే. అదేంటి సురాజ్ అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే నేను ఒక అనాథం సార్, ఎప్పుడూ అనాథగానే పెరిగాను, అనాథగానే జీవిస్తున్నాను, ఒకవేళ అనాథగానే పోతానేమో అని అంటూ ఉంటాడు. అయిపోయే మాటలు, అలా మాట్లాడతావే అని సురాజ్ అంటూ ఉంటే మరేం చేయమంటారు, నాకు ఎవ్వరూ కూడా జాబ్ ఇవ్వడం లేదు, మీరే ఈరోజు పిలిచి జాబ్ ఇస్తానని చెప్పారు, ఇప్పటి వరకు కూడా అందరూ కూడా నా ఆస్తిని అంతస్తుని చూసి నాకు దగ్గరయ్యే వాళ్ళే తప్ప ఎవ్వరూ కూడా ప్రేమగా దగ్గరయ్యే వాళ్ళు లేరు అని అంటూ ఉంటాడు సురాజ్ అయితే. ఇప్పుడున్న కాలంలో అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అని కార్తీక్ అయితే చెప్తాడు. అంటే నువ్వు ఎవరూ లేని ఎంప్లాయ్ అన్నమాట అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత కార్తీక్ అయితే సుమిత్ర దశరథులకి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్తాడు. వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఇక సురాజ్ని అయితే చూపిస్తాడు కార్తీక్ అయితే. అత్త, తను నేనైతే ఎలా ఉండాలనుకున్నానో అలాగే అతను కూడా అలాగే ఉన్నాడు, అచ్చుగుద్దినట్టు నా పోలికలే అన్నీ కూడా అలాగే, తను కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తనకి, మనుషుల బాధని కష్టాన్ని అర్థం చేసుకుంటాడు అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తనకి ఎవ్వరూ లేరు నా అన్నవాళ్ళు, తను ఇప్పుడు నన్ను దేవుడు దేవుడు అంటున్నాడు అని చెప్తూ ఉంటాడు కార్తీక్. మరి ఆ అబ్బాయి నచ్చితే మన జ్యోత్స్నకి మాట్లాడుకుందాం, తనకి వెనక ముందు ఎవ్వరూ లేరట, అలాంటి పిల్లోడైతే ఇల్లరికం వస్తే ఇక ఏ గొడవ కూడా ఉండదు అని కార్తీక్ అయితే చెప్తాడు. మా కూతురు గురించి మాకన్నా నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు కార్తీక్ అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏం చేస్తామత్తా, మీ కూతురు అంత పెద్ద బాంబు పేల్చింది, మరి
అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా ఇంకా నీ మనసులో అవే మాటలున్నాయా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అలాంటిదేమీ లేదు. మీరు మాత్రం జ్యోత్స్నాని పెళ్లికి ఒప్పించే పనిలో పడండి. నేను పెళ్లి చూపులకి ఏర్పాటు చేస్తాను అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక సురాజ్ని అడిగేస్తాడు, నీకు నా మరదలంటే ఇష్టమేనా అని. మీ మరదలు ఫేస్ ప్యాక్ ఇవ్వకుండా ఇష్టమని ఎలా చెప్పగలుగుతారు మీరు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా సరే అయితే నువ్వు రేపు మా అత్త వాళ్ళ ఇంటికి రా, అక్కడే మాట్లాడుకుందామని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ సురాజ్తో. తర్వాత సుమిత్ర, దశరథ, నీకు ఒక పెళ్లి సంబంధం చూసాము. అతను చాలా మంచివాడు, సిటీలో పని చేస్తున్నాడు, కానీ సిటీలో ఉండలేక ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, నేనెందుకు పెళ్లి చేసుకుంటాను, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటే ఏవండి ఎప్పుడుకో ఎందుకండి ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసేయండి. జ్యోత్స్న మనకు ఏమి కోరుకున్నా తీర్చడం లేదు, తను ఏమీ కూడా మాట్లాడడం లేదు. అలాంటప్పుడు మనకి ఆస్తితో పనే ఉంది. మీరు వీలునామా రాసినట్టే ఆస్తిని కార్తీక్కో లేకపోతే దీపకో అనాథాశ్రమానికో రాసేయండి అని అంటూ ఉంటుంది దశరథతో. సుమిత్ర అయితే ఇక ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఏంటి మమ్మీ నువ్వు సరే నేను అబ్బాయి చేత తాళి కట్టించుకుంటాను, కానీ ఆలోపే ఆస్తి మొత్తం నా పేరు మీద మీరు ఇవ్వాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అతను మూడు ముళ్ళు వేసిన తర్వాత అప్పుడు నీకు ఆస్తి మొత్తం కూడా రాసేస్తాను అని చెప్తూ ఉంటే ఆ మాట విని జ్యోత్స్న అయితే సరే డాడ్, మీరు అన్నట్టే నేను అయితే పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని అంటూ జ్యోత్స్న అయితే చెప్తుంది. తర్వాత ఇక సురాజ్ అయితే ఇంటికి వస్తాడు. ఇక సురాజ్ ఇంటికి రావడంతో సురాజ్ని చూసి ఇతను అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇతనికి నీకు ముందే పరిచయం ఉందా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే ముందు ఉండేది, ఇప్పుడు లేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది జ్యోత్స్న, ఇతను మనిషి చూస్తే ఎంత పొగరుగా ఉంటాడు, ఇతనిలో ఏం నచ్చిందో వీళ్ళకి. అయినా ఇప్పుడు నాకు కావాల్సింది ఆస్తి, పెళ్లిపీటల మీద నిమిషం ముందే ఆస్తి రాసి ఇవ్వాలని చెప్పాను కదా. ఇక వీళ్ళు నేను చెప్పినట్టే ఆస్తిని రాస్తారు, ఒక్క నిమిషం చాలు అతని నుంచి నేను తప్పించుకోవడానికి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక పెళ్లి పనులైతే స్టార్ట్ అవుతాయి. నువ్వు ఇంత తొందరగా పెళ్లికి ఒప్పుకుంటావు అనుకోలేదు జ్యోత్స్న, ఆస్తి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందని ఒప్పుకున్నావు కదా అని అడుగుతూ ఉంటుంది దీప. అవును, ఇప్పుడు నీకేంటి నష్టం, నీకేం నష్టం వచ్చింది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఆస్తి దక్కిన తర్వాత ఆఖరి నిమిషంలో అయినా బావ చేత తాళి కట్టించుకుంటాను, కానీ వాడి చేత నేను తాళి కట్టించుకోను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక మొత్తానికి పెళ్లి పనులు అయితే వచ్చేస్తాయి, అందరు బంధువులు వచ్చేస్తారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఇక పెళ్లి మండపంలో కూర్చోబెడతారు. అలా పెళ్లి మండపంలో కూర్చోబెట్టిన తర్వాత అందరూ కూడా అంటూ ఉంటారు, ఆ స్థానం కార్తీక్ది. అసలు ఇప్పటి వరకు కార్తీక్ పెళ్లి చేసుకుంటాడని దశరథ చాలా సంబరపడిపోయేవాడు, కానీ ఇలా జరుగుతుందని అసలు కూడా అనుకోలేదు అని వాళ్ళు కూడా వచ్చి అంటూ ఉంటాడు. తర్వాత ఇంకా ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయి పెళ్లి మందిరం డెకరేషన్ అంతా కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక పెళ్లి కూతురుగా ముస్తాబైన జ్యోత్స్న దగ్గరికి కార్తీక్, దీప, అలాగే సుమిత్ర, దశరథ వస్తారు. ఇక ఖాళీ పత్రాల మీద సంతకం పెడతారు. అలా పెట్టడంతో అప్పుడు ఇంకా చాలు, ఈ పత్రాలు చాలు నాకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అంటే ఈ పత్రాలు చాలు అంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏం లేదులే బావా, చూపిస్తానుగా నేనంటే ఏంటో అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. తర్వాత పెళ్లిపీటల మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్న అయితే సురాజ్ చేతిలో ఉన్న తాళిని కట్టించుకోబోతూ ఉంటుంది. ఇక సురాజ్ అయితే ఒక్కసారి ఈ తాళి నీ మెడలో కట్టాలా, అసలు ఈ తాళి నీ మెడలో కడితే దానికి ఏమైనా విలువుందా అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న, కార్తీక్ అందరూ కూడా. ఇక కార్తీక్ అయితే రే ఏంట్రా ఇదంతా అని అడుగుతూ ఉంటే ఇదేరా నా ఒరిజినల్ క్యారెక్టర్, ఆ రోజు మా నాన్నని అవమానించి బయటికి గెంటేశారు కదా, మా నాన్న ఎవరో చెప్పనా, వైరా. నేను వైరా కొడుకుని. మీ దగ్గర లేనిపోని చాడీలు చెప్తూ లేనివాడిగా నటిస్తున్న మీకు ఇంకా బాధని
ఎక్కువ చెయ్యాలని ఈ ఇంటికి వచ్చాను. మా నాన్నని జైలుకి పంపించి ప్రశాంతంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇక తన మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.